హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీరను ఎలా కట్టించాలి, అదేవిధంగా అలంకరణ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలామందికి ఇలా అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలని చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనేసి నాకు తెలిసిన విధంగా నేను ఎలా అమ్మవారిని అలంకరిస్తానో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేనైతే అమ్మవారిని నాకు వచ్చిన విధంగా ఇలా అలంకరణ చేసుకొని పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పాత వీడియో అన్నమాట. ఇప్పుడు ఎవరైనా చేసుకునే వారికి యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. మన అమ్మవారు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, చీరను ఎలా కట్టించాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడైతే నేను బయటను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనం నార్మల్గా చీరను ఎలా కట్టుకుంటామో అలాగే ఇక్కడ కూడా మనం ముందుగానే ఇలా మడత పెట్టేసుకొని పిన్నులు కనుక పెట్టేసుకున్నామనుకో ఈజీగా తొందరగా కట్టించేసుకోవచ్చు. చాలా సింపుల్గా అమ్మవారిని అయితే అలంకరణ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తోచిన విధంగా, మీకు తోచిన విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకొని పూజనైతే చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మ అనుగ్రహం తప్పకుండా అందరికీ లభిస్తుందని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇలా పైట కొంగునైతే ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా పిన్నులు పెట్టేస్తున్నాను. ఇలా మనం పిన్నులు పెట్టేసుకోవడం వల్ల మనకి మడతలు ఎక్కడ ఊడిపోకుండా చక్కగా అలాగే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మనము కుచ్చులు వేసుకుంటాం కదా చీరకి, అలాగే అదే సైజులోనే కుచ్చులనైతే ఇలా మడత పెట్టుకుంటూ రావాలి చివరి నుంచి. చూసారా, మనం నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఇలా చేత్తో పట్టుకొని కొంచెం ఓపిక్గా ఇలా ఫోల్డ్ చేసి శారీ పెట్టేసుకున్నాం అనుకో తొందరగా ఈజీగా అలంకరణ అయితే అయిపోతుంది. చూసారా, ఒక్కరైనా సరే ఇలా చేసి ట్రై చేయండి. తప్పకుండా చక్కగా అమ్మవారిని అలంకరించగలరు. చూసారా, ఇక్కడైతే నీట్గా సర్దేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి. చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మళ్ళీ కూడా కింద కూడా ఇలా నీట్గా సర్దేసుకొని అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా నీట్గా ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకుందాము. చూసారు కదా, కింద ఒక పిన్ను, పైన ఒక పిన్ను, ఇలా మధ్యలోకి చేసుకొని ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి. చాలా నేనైతే హ్యాండ్స్ కూడా బ్లౌజ్ పీస్తో అయితే హ్యాండ్స్ని కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్. అది కూడా వీడియోలో చూపిస్తాను. చూసారా, మనకి ఇలా నేనైతే ఇక్కడ గద్వాల్ పట్టు శారీ అండి ఇది. అమ్మవారికి ఇలా బార్డర్ ఉన్న శారీసే కట్టించుకోండి, చాలా మంచిది. బార్డర్ లేనివైతే అస్సలు తీసుకోవద్దండి. చక్కగా ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఇలాంటి వాటిలో తీసుకోండి. మనం బ్లాక్లో అయితే అస్సలు కట్టించకూడదు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్లౌజ్ పీస్తో నేనైతే హ్యాండ్స్ని అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ని ఇలా అంతా పెట్టేసి నీట్గా దీనిపైన ఇప్పుడు కవర్ వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్స్తో ఇలా వేసుకోవాలి బ్లౌజ్ పైన అంతా కూడా. హ్యాండ్స్ కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా హ్యాండ్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. బ్యాంగిల్స్ గాజులు వేయడానికి ఇలా ఫోల్డ్ చేసి చేసుకోవడం వల్ల చాలా బాగా కుదురుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పేపర్ పైన
మనకి ఎడ్జెస్ అన్నీ పీసుల్లాగా ఉంటాయి కదా, అవి లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది. నేనైతే ఒక్కదాన్నే ఇలా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా చిన్నగా మడుచుకుంటూ రావాలి. స్టార్టింగ్లో మరీ లావుగా కాకుండా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి, చూడడానికి బాగా కనిపిస్తుంది. చూసారా, కొంచెం కొంచెంగా మనము పేపర్ అడ్జస్ట్ చేసుకుంటూ, మనకి మళ్ళీ పేపర్ ఇలా సైడ్కి వచ్చేసింది అనుకో, హ్యాండ్స్ దగ్గర బయటకు అనేది న్యూస్ పేపర్ అయితే కనిపిస్తుంది. ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో చూసారనుకో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసామనుకో మనకి సరిగా అనేది అర్థం అవ్వదు. చూస్తున్నారు కదా, అలాగే కొంచెం కొంచెంగా రోల్ చుట్టేసుకుంటూ చివరి వరకు వచ్చేసేయాలి. చూసారా, మనకి రోల్ లాగా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని మనము హ్యాండ్స్ అయితే తయారు చేసుకోవాలి. వీటికి కూడా మనము క్లిప్స్ పెట్టేసుకుంటే చక్కగా కదలకుండా అలాగే ఉండిపోతాయి. మనం క్లిప్ పెట్టుకోలేదనుకో ఫోల్డ్ అనేది రోల్ లాగా ఉండదన్నమాట. చూసారా, ఇలా పెట్టేసి ఇంక ఇప్పుడైతే కట్టేసుకుందాము. మనం హైట్ కోసం ఇక్కడ అడ్జస్ట్గా ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. మనకి స్టాండ్ ఇప్పుడైతే స్టాండ్ అయితే చాలామందికి అవైలబుల్గా దొరుకుతున్నాయి. మనం స్టాండ్ లేకపోతే ఇలా స్టీల్ బాక్స్ ఏదో ఒకటి, నేనైతే కింద చిన్న స్టూల్ వేసి దానిపైన అయితే ఇలా స్టీల్ బాక్స్ పెట్టి ఇంకా దానిపైన చెంబునైతే పెట్టేశాను. ఇప్పుడు చెంబుకి ఒక స్టిక్నైతే కట్టేసుకోవాలి. నేను ఆ స్టిక్ కూడా కట్టి కనపడకుండా ఇలా బ్లౌజ్ పీస్ అయితే రోల్ చుట్టేసి స్టిక్నైతే ఇలా చెంబుకి కట్టేశాను. ఇప్పుడు మనము దానికి ఈ శారీని అయితే ఇప్పుడు కట్టేసుకుందాము. చూసారా, ఇలా కట్టేసుకోవాలి. మధ్యలో ఒక దారం తీసుకొని శారీకి అక్కడి నుంచి మనం ఈ ఒక దారం తీసుకొని చెంబుకైతే కట్టేశాను. చూసారా, ఇప్పుడు ఇంకా పైటనైతే ఇలా ముందుకు వేసి అలంకరణ అయితే చేస్తున్నాను. ముందుకు వేయడం వల్ల బాగా చక్కగా కనపడుతుంది. మనకి ఇక్కడ పూర్తిగా రెడీ చేసేంత వరకు అర్థమవుదన్నమాట. ఇప్పుడు మధ్యలో నడుముకైతే వడ్డానన్న అయితే కట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి నీట్గా సెట్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు పైటనంతా కూడా నీట్గా సర్దేసి రెడీ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి చక్కగా కనిపిస్తుంది. కొంచెం కొంచెంగా బయట కొంగును సర్దేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కుచ్చులన్నింటినీ కూడా ఇప్పుడు మనము సర్దేసుకొని ఇలా అన్నీ కూడా ఒకే హైట్లోనే కుదిరేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం ముందుగా చెంబుకు కట్టుకున్నాం కదా స్టిక్కి, వాటికి అనేది ఈ హ్యాండ్స్ ఇలా చివర్లో అయితే ఒక థ్రెడ్తో కట్టేసుకోవాలి. మనకి ఇలా హ్యాండ్స్ వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఆ స్టిక్కి మనము ఒక క్లాత్ రోల్ చుట్టుకోవడం వల్ల పిన్నులు వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆ క్లాత్కి మనం ఈ బ్లౌజ్ పీస్కి ఒక పిన్ను వేసేసి మళ్ళీ ఆ తర్వాత ఒక దారాన్ని తీసుకొని కట్టేసుకుంటే మనకి ఇది ఎక్కడ కూడా కదలకుండా స్ట్రైట్గా ఇలా నిలబడిపోతుంది. మనం బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీమేడ్వి దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివైనా తెచ్చుకొని
రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బ్లౌజ్తోనే తయారు చేస్తున్నాను. మనకి హైట్ 2 సైడ్లు అడ్జస్ట్ చేసుకొని ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఫేస్ని పెట్టుకోవడానికి కోసం మనము కలశం చెంబు పైన ఒక కొబ్బరికాయని పెట్టేసి ఇప్పుడు ఆ కొబ్బరికాయకి అనేది మనం ఇలా ఫేస్ని అయితే కట్టేసుకోవాలి. మనకి ఫేస్కి ఇలా వెనకైతే థ్రెడ్ కట్టుకోవడానికి రింగ్స్ లాగా ఇచ్చింటారు. వాటికి ఒక థ్రెడ్ తీసుకొని ఇలా కొబ్బరికాయకి అయితే కట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి కొబ్బరికాయ అనేది బాగా గట్టిగా నిలబడేలా చూసుకోవాలి. మధ్యలో పూజలో ఎక్కడ కదలకోకుండా జాగ్రత్తగా అయితే కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, అమ్మవారికి అయితే ఎరుపు రంగు గాజులు అలాగే ముత్యం పూసలతో వచ్చిన బ్యాంగిల్స్ని అయితే సైడ్కి అయితే వేశాను. ఈ శారీకి బ్లౌజ్కి బాగా సెట్ అయిపోయింది. బ్యాంగిల్స్ సేమ్ కలరు చూస్తున్నారు కదా. ఇలా మన బుజ్జి వరలక్ష్మి అమ్మవారిని అయితే చక్కగా ఇలా అలంకరించుకున్నాను. మనం ఇలా ముందు రోజే